హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే భోగి రోజు బెల్లంతో సున్నుండలు చేసుకున్నాము. అది ఎలా అంటే ముందుగా బెల్లం తురుముంచుకోవాలి. మినుములు వేయించుకొని అందులో ఒక 2 స్పూన్లు దాకా, 1 కేజీ మినుములకి ఒక 2 స్పూన్లు బియ్యం వేసి వేయించుకొని ఇలా మిల్లు పట్టించుకొని జల్లించుకొని రవ్వ తీసేసి పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండంతా కూడా జల్లించేసి పక్కన పెట్టుకున్నాక ముందుగా తురుముకున్న బెల్లం అంతా అందులో కలిసేలా కలుపుకోవాలి. మరి బెల్లం ఎంత అంటే కేజీ మినుములకి కేజీ బెల్లం. కొద్దిగా అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది కరెక్ట్‌గా. ఇలా బెల్లం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేడి చేసి కరిగించుకున్న నెయ్యి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవటమే. ఇలా కొద్దిగా నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి నెయ్యి మొత్తం వేసేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఉండలైతే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బెల్లం సున్నుండలైతే విధానం అయితే ఇంతే. మేము భోగి రోజు ఇదే చేసుకున్నాము. ఊరికే మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 90% బెల్లంతో సున్నుండలంతే ఇలానే చేసుకుంటారు. కాకపోతే కొంతమంది నల్ల మినుములు చేసుకుంటారు. కొంతమంది చాయ్ మినుములు చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఏది చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. షుగర్‌తో చేసే కన్నా బెల్లంతో చేస్తే పిల్లలకి కూడా హెల్తీ కదండీ! అందుకని ఇలా అయితే చేసుకుంటాం మేము. భోగి రోజు సున్నుండలైతే చేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సంక్రాంతికి ఇలా మేము అన్ని రకాల వంటలు చేసి పెద్దలకు పెట్టుకుంటామండి. ఎవరైనా ఇలానే పెట్టుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత హనుమాన్ మూవీకి అయితే వెళ్ళొచ్చేసాము. అక్కడైతే వీడియో తీయలేదు, టైం అయిపోయిందని హడావిడిగా వెళ్ళొచ్చేసాము. ఇలా అయితే పెద్దలకు పెట్టుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. మొత్తం వీడియో అంతా చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.